హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే తెలంగాణ స్టైల్లో క్రిస్పీగా సర్వపిండిని అయితే పెట్టానండి. దీనికి కావాల్సినవి అయితే సొరకాయ తురుము పెట్టుకోవాలండి. సొరకాయ తురుము పెట్టుకొని బియ్యం పిండిలో వేసుకోవాలి. ఓన్లీ బియ్యం పిండి అండి, ఇందులో ఇంకేం కలపకూడదు. బియ్యం పిండిలో సొరకాయ తురుమును వేసుకొని తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇందులో కొన్ని నువ్వులు, కొంచెం పెసరపప్పు, ధనియాలు కొన్ని వేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా వేస్తున్నాను. ధనియాలు, పల్లీలు కొంచెం దంచేసి పెట్టుకోవాలి. కొంచెం అంటే లైట్గా దంచి పెట్టుకోవాలి. ఆ దంచి పెట్టుకున్న పల్లీలను ఇందులో వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలండి. అంటే పిండిని బట్టి, పిండి క్వాంటిటీ ఎంత ఉంటే అంత వేసుకోవాలి. ఉప్పు, కారం. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారం. పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సొరకాయ తురుము పెట్టుకున్నాం కాబట్టి అది కొంచెం వాటర్ ఉంటుంది కదా. ఫస్ట్ దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. పిండికి మంచిగా పడుతుంది కదా. మధ్యలో అంటే పిండి కలిపేటప్పుడు వాటర్ తక్కువ అనిపిస్తే కొన్ని చేతిలో వేసుకుంటూ జల్లుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోస్తే బాగా పలుచగా అయిపోతుంది పిండి. సో ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకొని కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి ఇలా మెత్తగా ఉండాలి, బాగా గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం నూనె పోసి ఆ నూనెని మొత్తం ఆ బౌల్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే కింద అడుగు అంటుకోకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. కింద కాలడం కూడా మంచిగా కాలుతుంది. ఇట్లా అయితే సర్వపిండి మంచిగా కాలుతుంది, టేస్ట్ బాగుంటుంది. లేకపోతే పిండి వస్తుందండి. సో దీన్ని కొంచెం ఒక ముద్దని ఇట్లా తీసుకొని మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఈ బౌల్లో పెట్టి ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న బౌల్ ఎంత పెద్దగా ఉంటే అంత స్ప్రెడ్ చేసుకోవాలి. అంత పెద్ద మొత్తంలో పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న బౌల్ తీసుకుంటే చిన్నగా ముద్దని కలిపేసుకొని ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా లేయర్ లాగా ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసేసి అక్కడక్కడ చిన్నగా హోల్స్ చేసేయాలి. ఈ హోల్స్ ఎందుకు అంటే ఇందులో ఆయిల్ వేస్తే మంచిగా కాలుతుంది. కొంచెం కరకర క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ వేస్తే కింద మంచిగా కాలుతుందండి. ఈ సర్వపిండి అనేది మంచిగా కాలిపోవడానికి, టేస్టీగా ఉండడానికి ఇలా ఆయిల్ ఎక్స్ట్రా వేసేయాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని మనం ప్రెస్ చేసి పెట్టుకున్న ఈ సర్వపిండిని స్టవ్ పైన పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూతను తీసేసి చూడండి, మధ్యలో కొంచెం కాలింది. సో సైడ్లకు కూడా మంచిగా కాలాలి అంటే ఇట్లా తిప్పేసుకోవాలి. దీన్ని మధ్యలో మాత్రమే కాలితే, సైడ్లకు కాలకపోతే పిండిగా ఉంటుందండి. సో పిండిగా రాకూడదు అంటే ఇలా తిప్పుకోవాలి. కార్నర్స్ కూడా మంచిగా కాలిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ తిప్పేసి పెట్టుకోవాలి. మెల్లిగా ఇలా తీయాలండి.
ఇలా తీసేసి తిప్పేసి పెట్టుకోవాలి. ఒక్క 1 మినిట్ అంతే, ఇలా 1 మినిట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిపోయింది. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కామెంట్ చేయండి.